మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలినీదేవి, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం వెంజమూరు మండలంలోని నల్లగొండ్ల శ్రీ గుహమల్లేశ్వర శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానంలో మహాశివరాత్రి పర్వదినమును పురస్కరించుకుని రుద్రాభిషేకం, మృత్యుంజయ హోమాలను ఘనంగా నిర్వహించారు. దేవస్థానం ధర్మకర్తల మండలి చైర్మన్ లెక్కల కాంతారెడ్డి, మాజీ చైర్మన్, దేవస్థానం అభివృద్ధి ప్రదాత, ప్రముఖ పారిశ్రామికవేత్త ఎల్సీ కొండారెడ్డిలు అశేష భక్త జనం సందోహం నడుమ శంకరునికి ఘనంగా పూజలు నిర్వహించారు. దేవస్థానమునకు విచ్చేసిన భక్తులకు 14వ తేదీ నుంచి విరివిగా 16 రకాలతో కూడిన అల్పాహారం, ఉపాహారం, భోజనం సౌకర్యాలను కల్పించారు. తదుపరి రాత్రికి శ్రీ శివ పార్వతుల కళ్యాణమును వీణుల విందుగా నిర్వహించనున్నట్లు ఎల్సీ కొండారెడ్డి దంపతులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో భారత ఆహార సంస్థ సలహా మండలి మాజీ సభ్యులు అంకినపల్లి ఓబులరెడ్డి, మాజీ చైర్మన్లు అన్నపురెడ్డి మోహన్ రెడ్డి, అన్నపురెడ్డి మురళీధర్ రెడ్డి తదితరులతో పాటు బొమ్ము నరసింహారెడ్డి, అన్నపురెడ్డి ధర్మారెడ్డి, బొల్ల సుబ్రహ్మణ్యం, అంకినపల్లి నరసింహలు, వీరంరెడ్డి శ్రీనివాసులరెడ్డి, భోగిరెడ్డి కృష్ణారెడ్డి, అన్నపురెడ్డి శ్రీనివాసులరెడ్డి తదితర గ్రామ పెద్దలు పాల్గొన్నారు. रजनीनाम्याः कार्तिकेयानामधेयश्च समर्पयामि कुङ्कुमविलेपनं समर्पयामि दिव्यपरिमलसिद्धां धारयामि देवता ब्राह्मण हरिहर गुरुचरणसन्निधौ वर्तमानेन व्यावहारे चान्द्रमानेन श्री विश्वावसु नाम संवत्सरे उत्तरायणे तिथिरऋतु माघमासे परमेश्वरमुद्यते श्री परमेश्वरमुहोत्सवे महाविष्णुआज्ञा చైర్మన్ ఎట్లా నడిపిస్తున్నాం చేయబట్టు సరే మీరే ఓం లక్ష్మీనరసింహాయ నమః. నల్లగొండ గ్రామంలో
పెంచేస్తున్నటువంటి శ్రీ లక్ష్మీనరసింహ వారి యొక్క దేవస్థానం నందు గుహమల్లేశ్వర స్వామి దేవస్థానంలో ఈరోజు మహాశివరాత్రి శుభ సందర్భంగా స్వామివారి కళ్యాణం అనేది ఈరోజు సాయంత్రం జరిపించబోతున్నాం. ఈరోజు కార్యక్రమంలో భాగంగా గత 2 రోజుల నుంచి మరియు ఈరోజు రేపటికి కూడా కొన్ని వేల మంది భక్తులు మా దేవస్థానానికి వస్తున్నారు. పర్టికులర్గా మహాశివరాత్రికి సంబంధించి గత 10 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల నుంచి ఘనంగా ఏర్పాటు జరిగి శివాలయాన్ని అభివృద్ధిపరిచి స్వామివారికి సంబంధించినటువంటి అన్ని రకాల వసతులు ఏర్పాటు చేసి కళ్యాణం అనేది చాలా ఘనంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఇంతకుముందు కళ్యాణం అంటే ఒక 400-500 మందిని వచ్చేటటువంటి పరిస్థితి నుంచి ఈరోజు నల్లగొండలో శివపార్వతుల కళ్యాణం అంటే 10,000 పైచీలకు భక్తులు వచ్చి స్వామివారి యొక్క దర్శనం చేయించుకొని అదేవిధంగా భోజన తాంబూలాలతోటి హ్యాపీగా పోయేటటువంటి పరిస్థితులు మా దేవస్థానం ఈరోజు కనబడుతున్నాయి. ఈ దేవస్థానం చరిత్ర చూస్తే మా లక్ష్మీనరసింహ యొక్క దేవస్థానంలో రాష్ట్ర నలుమూలల నుంచి దేశ విదేశాల నుంచి భక్తులు విరివిగా వస్తుంటారు. స్వామివారికి ఇక్కడికి వచ్చి మొక్కులు చెల్లించుకుంటే తప్పకుండా వారి యొక్క కోరికలు కోరుతాయనే ఒక ప్రగాఢ విశ్వాసం భక్తుల్లో పెరగడంతో గత కొన్ని సంవత్సరాల నుంచి మా దేవస్థానానికి చాలా ప్రదేశాల నుంచి భక్తులు వస్తున్నారు. వస్తున్నటువంటి భక్తులందరూ కూడా దేవస్థానం ధర్మకర్తల మండలి తరఫున ప్రతి శనివారం భోజనాలు, అదేవిధంగా వస్తున్నటువంటి భక్తులందరూ కూడా ఉచిత దర్శనాలు, ప్రసాదాలు సమకూర్చి అన్ని రకాల స్వామివారి కైంకర్యంలో పాల్గొనే విధంగా మేము కృషి చేస్తున్నాం. ఈ దేవస్థాన అభివృద్ధి విషయంలో ఇప్పుడు మేము ప్రజెంట్ ధర్మకర్తలుగా ఉండి కూడా మా వంతుతో పాటుగా ఇంతకుముందు ఉన్నటువంటి ధర్మకర్తలు కానీ మరి ప్రత్యేకించి ఈ గ్రామ పెద్దలు చాలామంది వాలంటరీగా వచ్చి దేవస్థాన అభివృద్ధిలో పాల్గొంటున్నారు. మా అందరూ కూడా గురువుగా ఉన్నటువంటి మా పెద్ద మనిషి ఓబురెడ్డి గారు మా అందరిని ప్రోత్సహించి ఈ దేవస్థాన అభివృద్ధిలో ఆయన కూడా మా అందరిని ప్రోత్సహిస్తున్నారు. దాని తగ్గట్టుగా మేమందరం కానీ మా తరఫున ఉన్నటువంటి మా స్నేహితులుగా ఉన్నటువంటి చాలామంది నరసింహారెడ్డి గారు, సుబ్రహ్మణ్యం, ఓబుల్ రెడ్డి, అదే తిరుపాల్ రెడ్డి, శ్రీనివాసరెడ్డి గారు చాలామంది గ్రామ పెద్దలు వచ్చి ఈ యొక్క వాలంటరీగా సర్వీస్ చేస్తూ దేవస్థాన అభివృద్ధిలో చేసుకుంటూ ముందుకెళ్తున్నాం. ఇందుమూలంగా మేము సకల భక్తులు తెలియజేయ విధంగా ఈరోజు సాయంత్రం శివరాత్రి మహోత్సవాల్లో కళ్యాణంలో పాల్గొని స్వామివారి యొక్క ఆశీర్వాదాలు తీసుకొని స్వామివారి కృప పాత్రలు అని చెప్పి దేవస్థానం తరఫున ధర్మకర్తల తరఫున మేము పిలుపునిస్తున్నాం. అదేవిధంగా ఈ దేవస్థానానికి సంబంధించి రాబోయేటటువంటి సందర్భంలో మేము చేసేటువంటి ప్రతి ఒక్క అభివృద్ధి కార్యక్రమాలకు భక్తులందరూ కూడా విరివిగా సహాయంగా సమకూర్చి దేవస్థాన అభివృద్ధితో పాటుగా ధర్మం అభివృద్ధి విధంగా అందరూ ప్రయత్నం చేయాలని చెప్పి కోరుకుంటూ ఓం నమః శివాయ.